సో శాలరీ వచ్చేసరికి 50,270 కన్నా మీకు తక్కువ వస్తుంది. సో బట్ స్టిల్ మీరు 5 years ఐఎల్ఆర్ క్వాలిఫై అవుతారా? ఎస్, ఈవెన్ ది న్యూ రూల్స్ లో కూడా స్టిల్ మీరు 5 years కి క్వాలిఫై అవడానికి ఛాన్స్ ఉంది. సో మీరందరూ కూడా 10 years ఉండకుండా సో దానికి గాను మీరు ఏం చేయాలి? సో దానికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ రూల్ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే అప్లికెంట్ హ్యాస్ వర్క్డ్ ఇన్ ద కమ్యూనిటీ. సో వాలంటీరింగ్ చేయడము. సో -3 to 5 years. సో మీరు కానీ వాలంటీర్ అంటే ఫ్రీ సర్వీస్. సో మనకి కమ్యూనిటీకి ఫ్రీగా సర్వీస్ చేయడం. సో మీకు ప్రతి కౌన్సిల్లోనూ కమ్యూనిటీ సర్వీస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలానే చాలా చారిటీస్ ఉంటాయి. ఈ చారిటీస్లో కానీ కమ్యూనిటీస్లో కానీ మీరు ఫ్రీగా సర్వీస్ చేస్తే మీరు చేసిన సర్వీస్కి గాను మీరు సపోర్ట్ చేస్తున్నందుకు సో మీ యొక్క 10 years నుంచి 3 to 5 years మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెడతారో దాన్ని బేస్ చేసుకొని మినిమం 3 years అప్ టు అగైన్ 5 years దాకా మైనస్ చేస్తారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు కూడా స్టిల్ వితిన్ 5 yearsలోనే ఐఎల్ఆర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీని గురించి వన్స్ వాళ్ళు గైడెన్స్ పబ్లిష్ చేశాక కాకుండా సో ట్రై టు రీసెర్చ్ మోర్. ఇప్పటి నుంచే కుదిరితే మీరు ఆ వాలంటరీ సర్వీస్ అనేది చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే 50,000 కన్నా బిలో మార్జిన్లో ఉండి ఐఎల్ఆర్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకేనా? సో మరిన్ని ఐఎల్ఆర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన పేజ్ని ఫాలో కాండి. ఓకే.